ఏప్రిల్ 24వ తారీఖున తనపై హత్యాయత్నం చేశారని కానిస్టేబుల్ మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ఎందుకు ఆగారు అని అడుగుతా ఉన్నాం. వీళ్ళు పోలీసులు చెప్పే మాటలు వాస్తవమే అయితే 24వ తారీఖున ఘటన జరిగితే మరుసటి రోజు 25వ తారీఖున పొద్దున 10 గంటల దాకా తనపై హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం జరిగింది అని పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు మరుసటి రోజు ఉదయం వరకు ఎందుకు ఆగారు, ఎందుకు చెప్పలేదు అని అడుగుతా ఉన్నా. పైగా ఈ పోలీస్ స్టేషన్ కేవలం కిలోమీటర్ దూరంలో ఈ అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడికి కేవలం కిలోమీటర్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. నేను అడుగుతా ఉన్నా, అసలు సివిల్ డ్రెస్లో ఆ ముగ్గురు దగ్గర సివిల్ డ్రెస్లో కానిస్టేబుల్ ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎందుకు వచ్చాడు అడుగుతా ఉన్నా. లాజికల్ క్వశ్చన్. వచ్చిన ఈ కానిస్టేబుల్ ఈ ముగ్గురు పిల్లలతో ఎందుకు గొడవ పడ్డాడు అని అడుగుతా ఉన్నా. ఏప్రిల్ 25వ తారీఖున ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఏప్రిల్ 25వ తారీఖున మంగళగిరికి వెళ్ళి వీళ్ళని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచలేదని అడుగుతా ఉన్నా. ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లో కోర్టు ముందర హాజరుపరచాలి అని చట్టం చెప్తా ఉన్నప్పుడు ఎందుకు 24 గంటల్లో హాజరుపరచలేదు అని చెప్పి ఇదే పోలీసులను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. ఈ కేసు టూ టౌన్ పోలీసులు హ్యాండిల్ చేస్తా ఉన్నప్పుడు ఈ కేసును టూ టౌన్ పోలీసులు హ్యాండిల్ చేస్తా ఉన్నప్పుడు పక్క స్టేషన్లో ఉన్న ఇంకో సిఐకి ఈ కేసుతో ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. ఎందుకు పక్క స్టేషన్లో ఉన్న ఇంకో సిఐ కూడా ఇలా వచ్చి కొట్టే కార్యక్రమంలో ఎందుకు పాలు పంచుకున్నాడు అని అడుగుతా ఉన్నా. అతను కూడా వీరిని దారుణంగా కొట్టే పనిలో ఎందుకు దిగాడు అని అడుగుతా ఉన్నా. కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్లారు అని అడుగుతా ఉన్నా. కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకొని పోవాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా. కోర్టుకు పరిచయం ముందు ప్రభుత్వ హాస్పిటల్కు ఈ ముగ్గురిని తీసుకెళ్లినప్పుడు తనను పోలీసులు కొట్టారని, గాయాలు కూడా ఉన్నాయని వీళ్ళు పదే ఆ గాయాలను చూపుతూ డాక్టర్లను అడిగితే అక్కడి డాక్టర్లు ఎందుకు నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ, ఇంతటి దారుణంగా గాయాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు దాన్ని నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని, మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు డాక్టర్ని కూడా ఈధర్ బెదిరించాలి లేదా డాక్టర్ కూడా ప్రలోభాలకు లోనయ్యన్నా ఉండాలి.